హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఒక చిన్న అవార్డు గురించి అయితే మీకు తెలియజేస్తున్నానండి. ఎన్నో పురాతనమైన ఆలయాలు అయితే మీకు చూపించుకుంటూనే వస్తున్నాను. నా కంటికి కనపడినా నాకు వినపడినా ఇక్కడ అక్కడ అని కాదు, ఎక్కడ మంచిగా ప్లేసులు ఉంటే అక్కడ అన్ని మీకు చూపిస్తూనే ఉన్నాను. మరి ఈరోజు నాకు అవన్నీ గుర్తించి అనంతపురం ఫిలిం సొసైటీ రషీద్ బాషా గారు డైరెక్టర్ అండి, ఫిలిం సొసైటీ డైరెక్టర్గా చాలా అద్భుతంగా మాలాంటి వారి క్రియేటర్స్ కి వీడియోలు చేస్తూ ఉన్న వారందరికీ పురాతనమైన హిస్టరీస్ చరిత్రలు కలిగినటువంటి పురాతన ఆలయాలు కావచ్చు, మరి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావచ్చు, మరి ఇంకా ఎన్నెన్నో వీడియోలు చూపిస్తూ ఉన్న వారందరికీ మన శ్రీ సత్యసాయి జిల్లాలో ప్రతి ఒక్క క్రియేటర్ ని గుర్తించి మరి మాలాంటి వారిని కూడా చాలా స్పెషల్ గా ఆయన గుర్తించుకొని మేము తీసిన వీడియోల్ని అనంతపూర్ లో స్క్రీనింగ్ అయితే వేస్తారండి. ఆ స్క్రీనింగ్ లో మా వీడియోలు కూడా స్క్రీనింగ్ అయ్యాయి. మరి నాలాంటి వీడియోలు మావి కూడా స్క్రీనింగ్ జరగడం అంటే అంత ఈజీ కాదు, చాలా కష్టంతో కూడుతున్నది. మరి ఇలాంటి వీడియోలన్నీ మమ్మల్ని గుర్తుపెట్టుకొని రషీద్ బాషా గారు ప్రోత్సహిస్తున్నారు మన శ్రీ సత్యసాయి జిల్లాలో ప్రతి ఒక్కరిని. మరి మీరందరూ చాలా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని మీకు ఏవి ఇష్టమైతే ఆ వీడియోలు చేస్తూ ఉండండి. మీకు ప్రోత్సహించడానికైతే మన అనంతపురంలో ఫిలిం డైరెక్టర్ రషీద్ బాషా గారు అయితే అనంత ఫెస్టివల్ ప్రోగ్రామ్ అయితే నిర్వహిస్తున్నారు. 27, 31 తారీఖు అయితే అవార్డు అయితే ఇస్తున్నారు క్రియేటర్స్ కి. మీరు 31 తారీఖు అయితే రావచ్చండి. 27 తారీఖు కూడా ప్రోగ్రామ్ జరుగుతుంది, 2 రోజులు అయితే జరుగుతుంది. తప్పకుండా రండి. మరి నాకు ఈ అవార్డు ఇచ్చిన రషీద్ బాషా గారికి అయితే కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను, వారికి ధన్యవాదాలు మరి శిరస్సు నుంచి తెలియజేసుకుంటున్నాను. పోయిన సంవత్సరం కూడా ఒక అవార్డు అయితే ఇచ్చారు రషీద్ బాషా గారు. ప్రత్యేకంగా మళ్ళీ ఇప్పుడు కూడా నేను ఎన్నో దేవాలయాలు చూపిస్తున్నాను కదా, ఆ దేవాలయాన్ని వాళ్ళ అనంతపూర్లో స్క్రీనింగ్ అయితే చేసి మమ్మల్ని ఎన్నుకున్నారు. చాలా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్న రషీద్ బాషా గారికి. మరి ఇంకా మీలాంటి వారికి కూడా ప్రోత్సాహంగా మన అనంతపురంలో రషీద్ బాషా గారు ఉంటున్నారు. మీరు కూడా ఈ విషయాన్ని గమనించండి. స్క్రీన్ పైన కనపడుతున్న ఈ అవార్డ్స్ అయితే చూడండి, చాలా అద్భుతంగా ఉన్నాయి. మరి ఆ సార్ వారు మమ్మల్ని గుర్తించి ఈ అవార్డు అయితే మాకు ప్రొవైడ్ చేశారు. మరి కింద కనపడుతున్నటువంటి ఈ స్క్రీనింగ్ లో సార్ది టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. మీరు ఏదైనా డౌట్ ఉంటే కాల్ చేసేయండి. 31st అయితే మీరు కంపల్సరీగా అవార్డు తీసుకునే వాళ్ళు ఎవరైనా సరే రండి. 27 తారీఖు కూడా ప్రోగ్రామ్ జరుగుతుంది, కంపల్సరీగా హాజరు కావాలని మరీ తెలియజేసుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. మేము ఇంకా మరెన్నో వీడియోస్ మీకు చూపిస్తూనే ఉంటాము. ఫాలో చేసుకోండి మా యూట్యూబ్ ఛానల్ మరియు ఫేస్బుక్, ఇన్స్టా. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.